భారత రాజ్యాంగానికి ప్రధాన శిల్పి ఎవరు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి 26 జనవరి 1950. ప్రాథమిక అంశాలలో భారతదేశం ఎలా నిర్వహించబడింది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి సార్వభౌమ, సోషలిస్ట్, సెక్యులర్, ప్రజాస్వామ్య, గణతంత్రం. ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి భాగం 3. అస్పృశ్యతను రద్దు చేసే ఆర్టికల్ ఏది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి ఆర్టికల్ 17. రాష్ట్ర విధాన దిశానిర్దేశక సూత్రాలు ఎక్కడ పేర్కొనబడ్డాయి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి భాగం 4. రాజ్యాంగ పరిష్కార హక్కు ఏ ఆర్టికల్ ద్వారా కల్పించబడింది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ ఆర్టికల్ 32. భారత రాజ్యాంగంలో ఇప్పటి వరకు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి 12. భారత రాజ్యాంగపు అసలైన ముసాయిదా ఏ భాషలో తయారు చేయబడింది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ డి ఇంగ్లీష్. ప్రాథమిక కర్తవ్యాల భావన ఎక్కడి నుంచి తీసుకున్నారు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి రష్యా. చట్టం ముందు సమానత్వం హక్కు ఏ ఆర్టికల్లో ఉంది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి ఆర్టికల్ 14. భారత రాజ్యాంగాన్ని అన్వయించే అధికారం ఎవరిది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి సుప్రీం కోర్ట్. సెక్యులర్ అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చిన సవరణ ఏది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి 42. భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి 26 నవంబర్ 1949. ఓటు హక్కు వయసు 21 నుండి 18కి తగ్గించిన సవరణ ఏది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి 61. ప్రారంభ రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ 395. అత్యవసర నిబంధనలకు సంబంధించిన ఆర్టికల్ ఏవి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ ఆర్టికల్ 352 నుండి 360. భారత రాజ్యాంగం యొక్క స్వభావం ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ డి కఠినము కాదు, సులభము కాదు. లిఖిత రాజ్యాంగ భావన ఎక్కడి నుండి తీసుకున్నారు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి యుఎస్ఏ. కొత్త రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన ఆర్టికల్ ఏది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ ఆర్టికల్ 3. భారత రాష్ట్రపతిగా అర్హత కలిగేందుకు కనీస వయసు ఎంత? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి 35 సంవత్సరాలు. లగ రాజ్యాంగం పేరొందిన సవరణ ఏది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ 42 సవరణ. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ ఏది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి ఆర్టికల్ 370. ఏకకాల జాబితా భావన ఎక్కడి నుండి తీసుకున్నారు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి ఆస్ట్రేలియా.